మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సరైన వసతులు లేవని, అధ్యాపకులు లేరంటూ విద్యార్థి సంఘాలు కాలేజీని ముట్టడించాయి. ఈ ఏడాది విద్యా సంవత్సరానికి ఇప్పటి వరకు పుస్తకాలు పంపిణీ చేయలేదని విద్యార్థులు ఆరోపించారు. తమకు ఫ్యాకల్టీని ఏర్పాటు చేసి కళాశాలలో అన్ని వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి గారు స్పందించి ఈ విద్యార్థులకి ఒక వారం రోజు గడువులో అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి ఫుల్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే స్టాఫ్ని రిక్రూట్ చేయాలి. దానితో పాటు అదనపుగా క్లాస్ రూమ్స్ కూడా, ఎందుకంటే అండర్ కన్స్ట్రక్షన్ ఉంది కాబట్టి టెంపరీగా క్లాస్ రూమ్స్ని మీరు బిల్డ్ చేసి వాళ్ళకి సంబంధించిన ఏవైతే బ్లాక్ బోర్డ్స్ కానివ్వండి, ల్యాప్టాప్స్ కానివ్వండి, అవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలని చెప్పని మేము కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, ఎన్ఎస్యూ ఆధ్వర్యంలో డిమాండ్ చేస్తున్నాము. మీరు అది ప్రొవైడ్ చేయని పక్షాన ఈ యొక్క విద్యార్థులతోటి ఏదైతే ప్రారంభించిన కల్వకుంట్ల తారక రామారావు గారు మీరు ప్రారంభించిన కాలేజ్లో, నామమాత్రానికి మీరు ప్రారంభించిన కాలేజ్లో ఈ విద్యార్థులతోటి, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులతోటి స్థానికంగా ఉన్న మా కాంగ్రెస్ నాయకులు భూపతిరెడ్డి గారి ఆధ్వర్యంలో, మా జిల్లా అధ్యక్షుని రాహుల్ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఒక వారం రోజుల తర్వాత ఇదే మెయిన్ రోడ్ పైన గతంలో మల్లారెడ్డి కాలేజ్ ముందు ఏ విధంగా అయితే పోరాటం చేసినామో, స్థానికంగా ఉన్న మంత్రి ఆగడాలు ఏ విధంగా అయినా అక్రమాస్తులు బయటపెట్టినామో, ఈ ప్రభుత్వం చేస్తున్న పరిస్థితులు కూడా యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలిసే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఐ వాళ్ళ పక్షాన పోరాటం చేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను. రోజు అడుగడుగున